నమస్తే అండి. నా పేరు డాక్టర్ విక్టర్ వినోద్ బాబు. నేను సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్‌గా గ్లినికల్ ఫోర్టిస్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నానండి. ఇంతకుముందు చాలా పేషెంట్స్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఫ్యాటీ లివర్‌ని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్యాటీ లివర్‌ని మాస్ ఎల్‌డి అని పిలుస్తున్నారు. చాలా సాధారణంగా చూస్తున్నాం అన్నమాట. ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. దీన్ని మాస్ ఎల్‌డి అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఫ్యాట్ తీసుకోవడం వల్ల, ఫ్యాట్ పేరుకోవడం వల్ల ఎందువల్ల వస్తుందంటే మన బాడీ మెటబాలిజం వల్ల వస్తుంది. ఇంతకుముందు దీన్ని నాఫెల్డ్ అని కూడా పిలిచేవాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది క్రానిక్ లివర్ డిసీజ్ కు ప్రధాన కారణంగా మారింది. ఇది పూర్తిగా మన జీవన శైలి అలవాట్ల వల్ల వస్తూ ఉంటది. ఇది చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. ఏ సిమ్టమ్స్ ఉండవు, నొప్పి రాదు, జ్వరం ఉండదు, జాండీస్ ఉండదు. కాబట్టి చాలా మంది దీన్ని గుర్తించరు. కొన్నిసార్లు కనిపించే లక్షణాలు ఏంటంటే అలసట, పొట్టలో భారంగా ఉండడం, కుడివైపు మెయిన్గా ఈ భాగంలో కొంచెము డిస్కంఫర్ట్, అసౌకర్యం ఉండడం, తెలియకుండా బరువు పెరగడం వల్ల చాలా ఎర్లీ సిమ్టమ్స్గా దీన్ని గమనించవచ్చు. ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు సాధారణంగా అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్టులు చేసుకుంటే మనకు దాని గురించి అర్థమవుతుంది అనమాట. ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా కేసుల్లో ఈ మాస్ ఎల్‌డి తిరిగి దీన్ని నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. కానీ దీనికి చికిత్స మెయిన్గా మందులు కాదు, మన జీవన శైలిలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా నెంబర్ 1 శారీరక వ్యాయామం చాలా అవసరం. వారానికి కనీసం 150 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ లాంటి వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడి అలా వాకింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. రెండవది ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెయిన్గా మెడిటేరియన్ డైట్ అంటే ఏంటంటే కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏం తగ్గించుకోవాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, షుగరీ డ్రింక్స్ పూర్తిగా తగ్గించాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్యాకేజ్ జ్యూస్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండే వాటిని తగ్గించుకోవాలి. ఇవి నేరుగా లివర్కి హానికరం కలిగిస్తాయి. మూడవదిగా బరువు తగ్గించడం చాలా కేవలం 5% నుండి 10% బరువు తగ్గినా కానీ చాలా వరకు మనము ఈ ఫ్యాటీ లివర్ని లేకపోతే మాస్ ఎల్‌డిని తగ్గించుకోవచ్చు. ఏషియన్ పాపులేషన్ లో వేస్ట్ సర్కంఫరెన్స్ మరియు బాడీ మాస్ ఇండెక్స్ చాలా ముఖ్యమైనవి. మద్యపానం పూర్తిగా మానేయాలి. అసలు సోషల్ డ్రింకింగ్ కూడా దీంట్లో నాట్ యాక్సెప్టబుల్. మన శరీరంలో ఆహారాన్ని ఎనర్జీగా మార్చే విధానం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే ఆరోగ్యం ఉన్న వారిలో మద్యం విషయంలో సురక్షిత పరిమితి అనేది లేనే లేదు. చివరగా నిద్ర మరియు ఒత్తిడిని నియంత్రించడం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఒత్తిడిని మరియు అధికంగా స్క్రీన్ ముందు గడిపే సమయం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతాయి. లివర్కు తను తాను బాగు చేసుకునే శక్తి ఉంది కాబట్టి మీరు సరైన జీవన శైలి పాటిస్తే చాలు. సరైన సమయంలో గుర్తించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ని సంప్రదించండి.